హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహితో ముచ్చట్లు. ఈరోజు మహితో ముచ్చట్లు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. మనందరికీ ఎప్పుడు అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూసే వీడియో హోమ్ టూర్. ఈరోజు కాంటెంపరీ స్టైల్తో ఇంటీరియర్ చేయించుకున్న హోమ్ టూర్ని మీరు చూడబోతున్నారు. ఓకేనా? వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహితో ముచ్చట్లు. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం బ్యూటిఫుల్ హోమ్ టూర్ని చూడబోతున్నాం. ఈ హౌస్ వచ్చేసి మా ఫ్రెండ్ సుభాషిణి గారిదండి. వీళ్ళు రీసెంట్గా వచ్చారనమాట. ఇంటీరియర్ మాత్రం చాలా చాలా బాగుంది. కాంటెంపరీ స్టైల్లో ఇంటీరియర్ చేయించారు. ఇప్పుడు మనం లివింగ్ రూమ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. లివింగ్ రూమ్లో చూసారు కదా, ఇది ఇటాలియన్ మార్బుల్, చాలా బాగుంది కదా. టీవీ యూనిట్ కింద చాలా సింపుల్గా చేయించారండి. చాలా చాలా బాగుంది, చాలా నీట్గా అండ్ యూనిక్గా ఉందన్నమాట. ఇదంతా వచ్చేసి వినీత్తో చేయించారు. పైన సీలింగ్ కూడా చూడండి, ఇదంతా వినీత్ తోటి అనమాట. సోఫా సెట్ కూడా చాలా బాగుంది. కలర్ అయితే కలర్ కాంబినేషన్. ఇక్కడ చూడండి, ఈ కార్నర్ కి గణేష్ ఐడల్ ఉంది. ఈ సెంటర్ టేబుల్ కూడా చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం లివింగ్ రూమ్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, డైనింగ్ హాల్లో ఇంకా లివింగ్ ఏరియాలో సెంట్రల్ ఏసీ అనమాట. ఒకటేమో అక్కడ ఉంది, నెక్స్ట్ ఏమో ఇక్కడ ఒకటి. మనం డైనింగ్ హాల్కి వెళ్ళిపోదాం. ఈ డైనింగ్ హాల్ చూడండి, చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వచ్చింది. ఇక్కడ డైనింగ్ టేబుల్ స్టోన్ యూజ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇటాలియన్ మార్బుల్ తోటి ఫ్రేమ్ లాగా చేశారు. ఇక్కడ వాల్ పెయింటింగ్ వస్తుంది, అందుకని దీనికి స్పేస్ వదిలేదన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఈ ఫ్రేమ్ కి అటుపక్క ఇటుపక్క
మనం డ్యూకో పెయింట్ యూజ్ చేసి ఈ వుడ్ పైన డ్యూకో పెయింట్తో వేశారు. చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అయితే. ఈ హౌస్ మొత్తం కాంటెంపరీ థీమ్ యూజ్ చేసి ప్రతి డోర్స్కి డ్యూకో పెయింటే యూజ్ చేశారు. ఈ డైనింగ్ హాల్కి ఇంకో ప్రత్యేకత ఉందండి. దీనికి ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసారా, దీనికి కూడా డ్యూకో పెయింట్ యూజ్ చేశారు. దీనికి కాంక్రీట్ టెక్స్చర్ వచ్చే విధంగా ఫినిషింగ్ చేశారనమాట. చాలా చాలా బాగుందండి లుక్ అయితే. ఇక్కడ ఇంకోటి చూద్దామండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోల్డబుల్ ఫ్యాను కమ్ లైట్ కూడా వస్తుంది దీనికి. చూసారు కదా, లైట్ ఫ్యాను చాలా బాగుంది కదా. ఎవరైనా లేటెస్ట్గా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుని ఇంటీరియర్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటి మోడల్స్ చాలా చాలా బాగుంటుందండి. డైనింగ్ హాల్ నుంచి ఇక్కడికి బాల్కనీ ఉంది. మనం ఇటు నుంచి బాల్కనీలోకి వెళ్ళొచ్చండి. బాల్కనీ చాలా బాగుంది, చక్కగా సింపుల్గా కూర్చుని ఈవినింగ్ టైంలో కాఫీ తాగొచ్చు. మీకు ఒక ట్రైన్ కనిపిస్తుందా, ట్రైన్ సౌండ్ కూడా వినిపిస్తుందండి. ఓకే, ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం డైనింగ్ హాల్ నుంచి కొంచెం ముందుకు వస్తే దీనికి ఆపోజిట్లో అండి, ఇక్కడ ఈ వాల్ అంతా చూసారు కదా, వాల్ పేపరు చాలా నీట్గా ఉంది. ఇక్కడ చూడండి, సింపుల్గా క్రాకరీ యూనిట్ పెట్టుకున్నారు. ఇందాక మీకు సెంట్రల్ ఏసీ చెప్పాను కదండి, దానికి కంట్రోల్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తారనమాట. ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. ఈ కిచెన్లో అంతా హాఫ్ లెవెల్ డిజైన్ చేశారండి. అంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ కిచెన్ వరకే హాఫ్ లెవెల్కి ఇచ్చారనమాట. ఈ ర్యాక్స్ కానీ ఇవన్నీ మొత్తం హాఫ్ లెవెల్ చేశారు. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి క్వార్జ్ అండి. ఇదంతా యూనిట్ అంతా ఇట్లా ఉంటుంది. చాలా పెద్ద గిన్నెలు పెట్టుకోవడానికి మంచి స్టోరేజ్. ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్ అండి. ఇక్కడ అన్ని మనం వస్తువులు, ఈ పెద్ద పెద్ద బాక్స్ స్టోర్ చేసుకోవడానికి, కిందేమో సామాన్లు పెట్టుకోవడానికి చాలా బాగా ఇచ్చేసారు. ఇదేమో బిల్డింగ్ మైక్రో ఓవెన్. దీనికి పైన కింద స్టోరేజ్ వచ్చిందండి, చాలా పెద్ద స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే చక్కగా మన బియ్యం డబ్బా ఉంది కదా, అలా ఆ విధంగా పెద్ద పెద్ద వస్తువులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది కూడా స్టోరేజ్ యూనిట్. ఇంకా ఇటువైపు వచ్చేస్తే ఇది బాల్కనీ వచ్చింది. ఇదేంటంటే ఆపరేట్ చేసుకోవచ్చు ఏదైనా. మనకి ఏమీ ఏది ప్రొసీజర్స్ తెలియకపోయినా కూడా మనం ఫిష్ ఫ్రాన్స్ ఫిష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హోల్ ఫిష్ ఓకే సెలెక్ట్ చేసుకొని హోల్ ఫిష్ పెడతామా లేకపోతే గ్రిల్డ్ పెడతామా, దాంట్లో మళ్ళీ ఫ్రెష్ ఫ్రోజన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఎంత వెయిట్ ఇది. ఈ ఓవెన్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే, అంటే చాలా వరకు ఇప్పుడు వచ్చే ఆటోమేటిక్ లో ప్రతి ఓవెన్ లో ఏదో ఒకటి ఉంటుందండి. అలాగే దీంట్లో ఏదైనా డిష్ మనం ప్రిపేర్ చేయాలంటే ఎంత క్వాంటిటీకి ఎంత టైం అనేది మనకు తెలియకపోయినా మనం వెయిట్ పెట్టి సెట్ చేస్తే ఆటోమేటిక్ గా టైం అదే తీసుకుంటుంది. మనం కిచెన్ నుంచి బయటికి రాగానే ఇది ఒక రూమ్ అండి, ఇది గెస్ట్ రూమ్.
ఇక్కడేమో పిల్లలు చదువుకోవడానికి, ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఒక చిన్న టేబుల్ ఇచ్చేసారు. ఇప్పుడు మనం పూజా మందిరం చూద్దామండి. చూడండి, పైన చక్కగా లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతి దేవుడితో చాలా చాలా బాగుంది కదా. ఇది తను ఇష్టపడి చాలా వెతికి చాలా షాప్స్ దగ్గరుండి మరి చేయించుకున్నారు. దీనికోసం వాళ్ళు 1,40,000 వరకు ఖర్చు పెట్టారండి, ఓన్లీ ఈ పూజా మందిరానికి. కింద కూడా మనం స్టోర్ చేసుకోవడానికి అటు ఇటు 2 డ్రాస్ వచ్చేసి ఇక మనం కింద కూర్చుని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. చూడండి, మనకి ఓల్డ్ స్టైల్లో డోర్స్ వేసాక ఇంతవరకు గడులు ఉండవు కదా, ఆ పైన ఇట్లా పెట్టుకోవడానికి, అంటే డోర్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పెట్టుకోవడానికి ఈ విధంగా కూడా ఇచ్చేసారు. ఇది గెస్ట్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్. ఈ విధంగానే సిమిలర్ గానే అన్ని రూమ్స్ లో అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చేస్తాయి. అయిపోయింది కదండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ చూడండి, వెనకాల కూడా ఇటాలియన్ మార్బుల్ యూజ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కలిపి ఒకే బాల్కనీ వచ్చిందనమాట. ఈస్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్ అండి వచ్చేసింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ చూడండి, పిల్లలు చదువుకోవడానికి చక్కగా టేబుల్, చైర్. ఇందాక మీకు బాల్కనీ చూపించాను కదా, ఈ డోర్ ఓపెన్ చేస్తే అటు నుంచే బాల్కనీ వస్తుంది. ఇది ఇటు నుంచి కూడా మనం వెళ్ళొచ్చండి బాల్కనీకి. చూసారు కదండి, ఇప్పటి వరకు మనం హోమ్ టూర్ చేశాం కదా, అది ఎవరితో కాదు, మా ఫ్రెండ్ సుభాషిణి గారు అనమాట. తను సుభాషిణి గారు ఈ హౌస్ రీసెంట్ గా తీసుకుని 6 months అయిందండి, వచ్చి 6 months అయిందండి. మాకు ఈ టైం పట్టింది అనమాట ఇక్కడ రావడానికి. కాబట్టి ఈరోజు ఎలాగో వచ్చాం కాబట్టి ఈ హోమ్ టూర్ అంతా చేసామన్నమాట. ఇంటీరియర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అందుకనే మొత్తం హౌస్ అంతా మాత్రం ఈ హౌస్ చాలా బాగుందని మొత్తం తీసేసామండి వీడియో అయితే. ఈ ఇంటీరియర్ డిజైన్ అంతా చాలా చాలా బాగుంది కదా. ఈ కాంటెంపరీ మోడల్తో ఈ హోమ్ టూర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇంటీరియర్స్ అంతా చేసింది సిరి అసోసియేట్స్ అండి. వాళ్ళ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ హోమ్ టూరు మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో వస్తాయి మన ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసం మహిత ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ మహి. అంతవరకు బాయ్.